నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధాత్మదేవుడు తన వాక్కు చేత మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, భక్తి మార్గం నడిపిస్తున్నాడు. ఈ మాట నీ జీవితాన్ని వెలిగిస్తుంది, ఈ మాట నేను సరైన మార్గం నడిపిస్తుంది, ఈ మాట నీ హృదయాన్ని సరిచేస్తుంది. ఎందుకంటే మనిషి ఆలోచనలు అనేకం, ఏదో విధంగా ఆలోచనల వల్ల మనం తప్పుతూ ఉంటాం. కానీ ప్రతి ఉదయం ఎందుకంటే ఈ మాట నువ్వు సరి చేయబడాలా, సరైన మార్గంలో ఆయన మార్గం నడిపించబడాలి. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీరు భయపడకుడి, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. దేవునికి స్తుతికరము గాక. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంట. పిచ్చుకలతో ఎందుకు పోల్చాడంటే ప్రభు, వాటిని చూడండి, వాటి అవి కూర్చుకోవు, మరి సంపాదించుకోవు, ఏనాటి ఆహారం ఆనాడు తిని బహుగా సంతోషంగా ఉంటాయి, బహు ఆనందంగా ఉంటాయి, బహుగా ప్రభువును స్తుతిస్తూ ఉంటాయి. కానీ మనకైతే ఎందుకు వాటిని పోల్చి చూపిస్తున్నా అంటే మీరు అంతకంటే శ్రేష్ఠులు, మరి వాటినే నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను. కొంతమందికి చాలా భయం అండి, మా ఇంట్లో అది లేదు ఇది లేదు, నేను కూడా ప్రార్థనకే కదా వెళ్ళేది, నేను కూడా ఆయన్నే కదా ఆరాధించేది, వాళ్ళు అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది ఇప్పుడు ఎదురింటి వాళ్ళ మీద చూపు. కానీ నువ్వు ఎవరి వైపు చూడకు, ఎవరి వైపు చూస్తావు నువ్వు పడిపోతావు. కానీ నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు వైపు చూస్తే నీకు ధైర్యం వస్తుంది, నీకు విశ్వాసం కలుగుతుంది. నువ్వు అన్ని విషయాల్లో ఆయన వైపు చూస్తే ఫలిస్తావు. అందుకే అంటున్నాడు ప్రభు, వాటిని చూడండి, అవేం సంపాదించుకోవు, అవేం బిల్డింగ్ కట్టుకోవు, చాలా సంతోషంగా ఉన్నాయి, మీరు కూడా అలాగ ఉండండి. ఈరోజు చాలా కుటుంబాల్లో ప్రతిరోజు ఏదో గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో కరువు. మరి మందిరానికి వెళ్తున్న వారిని చూసి వేరే వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళు వెళ్ళేది మందిరానికి, వీరింటి ఎప్పుడు సమస్యలే. కానీ ప్రభు అంటున్నాడు, మీ ఇంట్లో సమస్యగా ఉండకుండా మీరు ఎప్పుడు ఆయన వైపు చూసినప్పుడు వచ్చే సమస్యలన్నీ, ఆ గొడవలన్నీ, ఆ చీకటంతా, అంధకారం అంతా దేవుడు వెలుగుమయంగా మార్చబోతుంది. ఎందుకంటే నిన్ను వెలిగించాడు, నిన్ను దీవించాడు, నిన్ను సమాధానంతో నింపాడు. అది ఎప్పటికీ కోల్పో. ఆయన వైపు చూసినప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, అనేకులకు ప్రయోజనకరంగా నిన్ను మారుస్తావు. నీకెందుకు భయం? అందుకే అంటున్నాడు, మీరు భయపడకండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారు. అవునండి, మనం శ్రేష్టమైన వారు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, నా రక్తం ఇచ్చి వెలపెట్టి కొనుక్కున్నాడు. మరి నీకెందుకు భయం? సర్వశక్తి గల దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు, ప్రతి ఇబ్బంది తొలగిస్తాడు, ప్రతి శోధ నుంచి నేను విడిపిస్తాడు, ప్రతి బంధకం నుంచి ఆయన చేయి పట్టి బయటికి లాగుతాడు. మరి నీకెందుకు భయం? నీకెందుకు దిగులు? నీకెందుకు చింత? అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి. మీరు అంతకంటే బాగుండాలి, అంతకంటే ఆనందంగా ఉండాలి, అంతకంటే ఆయన వైపు చూస్తూ బహుగా సంతోషం. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో, దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా దీవించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించుకున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారమని తెలుసుకున్నట్లు సహాయం అనుగ్రహించండి. అద్భుతం చేయండి, ఆశీర్వదించండి, బహుగా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, ప్రతి సేవను దీవించు, ప్రతి సేవకుని దీవించు, ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి అవసరం తీర్చున్నాయి. ఏ బంధకంలో, ఏ శ్రమలో, ఏ దుఃఖంలో, ఏ వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలిగించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి మీ సమృద్ధితో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లో ప్రభుని దీవించి విస్తరింపచేయుగాక. ఆమేన్.